ఏం నచ్చింది సినిమా? అన్న సినిమా అయితే దీవాళికి అయితే పండగ వాతావరణం అయితే థియేటర్లో ఉందన్న. బాగా అందరూ నవ్వుకున్నారు. చిన్నోళ్ళనిలే పెద్దోళ్ళనిలే ఆ కాంబినేషన్స్ భలే సెట్ అయినాయి. హ్మ్. కిరణ్ ఎనర్జీ అయితే పీక్స్ ఇంకా. ఇంతవరకు కిరణ్ ఎనర్జీ కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంతవరకు అంత హైకి ఎప్పుడు చూడలేదు. హ్మ్. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. చిన్న అంటే మీకు కొత్తగా ఒక పాయింట్ ఉంటుంది హీరోయిన్తో. అది ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు. లాస్ట్లో సెంటిమెంట్ ఉంటుంది. అది ఎలా సెంటిమెంట్గా తీసుకెళ్లారు అనేది సినిమా చాలా బాగుంది. దీవాళి మొత్తం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా బాగుందంటారు? ఓవరాల్‌గా విన్నర్ ఏదంటారు? ఆ దివాళీ ఈ దివాళీకి ఇంకా కేరామ్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగుందని చెప్పింది కేరామ్. అంటే ఏది వర్కౌట్ అయింది? ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్టైన్మెంట్ బాగా నవ్వుకున్నారు, పడి నవ్వుకున్నారు. ఒక 40-50 సార్లు ఈజీగా నవ్వుకుంటారు. అడల్ట్ కామెడీ ఉందా కొంచెం? అదేం లేదు, అంతా బీప్ సౌండ్ చేస్తున్నారు. పెద్దగా ఏం లేదు. అది సిచ్యువేషన్ బట్టి ఒకటి రెండు పదాలు వచ్చినా కానీ అది ఒక బూతుగా లేదు. ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని ఎంటర్టైన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బా సినిమా అదిరిపోయింది. వచ్చాడు బా, చూసే పని లేదు ఇంకా. సూపర్, దివాళీ విన్నర్ ఓన్లీ కేరామ్. బట్ ఇప్పుడు ఈ మూవీలో చేశారు. అవును బ్రో, చిన్న క్యారెక్టర్ బ్రో. సంజయ్ స్వరూప్ గారు అబ్బాయి కింద చేశాను. ఓకే, అంటే ఓవరాల్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? టూ గుడ్ అన్న, టూ గుడ్. ఇట్ వాజ్ రియలీ గుడ్ మూవీ. అదే చెప్తున్నాం ఇందాకలు కూడా. సో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ తర్వాత మధ్యలో ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ని పట్టుకుని మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఉంటుందన్నమాట. లైక్ హీరోయిన్ కానీ హీరో కానీ అందరూ చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు అయితే అసలు పీక్. సాయి కుమార్ మురళీధర్ గారి సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్ ఇస్ జస్ట్ రోలర్ కోస్టర్. అలాగే నవ్వుతూనే ఉంటారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ యూజువల్లీ కిరణ్ అబ్బవరం గారి మూవీస్కి సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తూ ఉంటాయి. ఒక పెయిడ్ నెగిటివిటీ కూడా నడుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మేము అభిప్రాయం, దాని ఇంపాక్ట్ ఏమైనా మూవీపై పడే అవకాశం? అంటే దట్ ఈస్ ఇప్పుడు మాకు ఎలా అనిపించింది అన్నది మేము చెప్తాం కదన్న. అండ్ మేము ఒక 10 మంది ఉన్నాము. మా 10 మందికి యునానిమస్గా అరే చాలా బాగుంది అనుకునే వచ్చాము. సో మేము జెన్యున్గా మేము రివ్యూ ఇద్దాము అని అనుకున్నప్పుడు అయితే మేము ఇదే చెప్తాం. ఒకవేళ బాగాలేదు అని అంటే బాగాలేదు అని చెప్తాం. బట్ సినిమా యాక్చువల్లీ నిజంగా బాగుంది అండ్ ఇట్ డిజర్వ్స్ అ వాచ్ ఇన్ ది థియేటర్స్. మీరు వచ్చి ఖచ్చితంగా అంటే రిలీజే ఏ రేటెడ్ కింద అయింది కాబట్టి మీ ఫ్యామిలీలో 18+ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి సినిమా ట్రైలర్ లో పెట్టిన అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఎంత కాంటెక్స్ట్ రిలేటెడ్ దీనికి ముందు వచ్చిన 3 మూవీస్ చూసారా? తెలుసు కదా, ఆర్ఎల్స్ డ్యూడ్, అన్ని చూస్తాం మేము. వాటిలో మీకు మాకు నచ్చింది కేరాంపే అన్న. నిన్న రాత్రే మేము డూడ్ తెలుసు కదా కూడా చూసాము. అన్ని చూస్తాం. బట్ కేరాంప్ హ్యాస్ అ స్పెషల్ యూఎస్పి. ఆ యూఎస్పి ఏంటి అని అంటే ప్రాపర్ పండగకి వచ్చే కామెడీ ఎంటర్టైనర్ మూవీ అనమాట కేరాంప్ అనేది. డూడ్ కానీ తెలుసు కదా కానీ దే హ్యావ్ అ డిఫరెంట్ వే ఆఫ్ టేకింగ్ అండ్ సేయింగ్ ఇట్. ఇట్స్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్. అవి కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్. తప్పకుండా అది మీరు చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇట్ ఇస్ వెరీ కాంటెక్చువల్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అన్నది ఒథెంటిక్ గా చూపించడానికి అక్కడ చిన్నగా వాడారు. కానీ ఆథెంటిసిటీ ఉంది. డైరెక్ట్ సెటర్ వేసాడా? చాలా మంది క్రిటిక్స్ కావచ్చు. అంటే మలయాళం సినిమాలు నచ్చుతాయి మీకు అంటే ఇప్పుడు అది మనం ఎలా తీసుకుంటాము అన్న దాని మీద కదన్న. ఇప్పుడు మీరు సూర్యుడు అనే పదం 100 మంది వాడతారు. ఇప్పుడు వాడు ఇలా వాడాడు కాబట్టి నేను కూడా ఇలాగే వాడతాను అంటే అది ఇమిటేషన్ అన్నది మలయాళంలో జరుగుతుంది. సో అది మీరు తీసుకున్నారు. బట్ డైరెక్టర్ డిజర్వ్స్ అ ప్రైజ్ అన్న. జేమ్స్ నాని గారు ఇట్స్ వాజ్ అన్ ఎక్సలెంట్ స్క్రిప్ట్. ఆయన తీసిన విధానం కానీ రాసిన విధానం కానీ ఆయన వాడుకున్న విధానం కానీ ఇట్ వాజ్ రియలీ గ్రేట్. ఇట్ డిజర్వ్స్ అ ప్రైజ్. అండ్ నేను ఒక చిన్న క్యారెక్టర్ వేసాను సంజయ్ స్వరూప్ గారు అబ్బాయి కింద. బట్ ఇట్స్ ఆనెస్ట్లీ అంటే నేను చేశాను అని చెప్పట్లేదు బికాజ్ ఐ హావ్ అన్ ఆబ్జెక్టివ్ ఒపీనియన్ ఆఫ్ ఇట్. బట్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ సో మచ్. బాగుందన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో మంచిగా కామెడీతో మంచిగా సెటప్ చేశాడు. సెటప్ చేసి డిసార్డర్ బాగా చూపించి సెకండ్ హాఫ్కి ఎమోషన్స్తో కొట్టాడు. లవ్ స్టోరీ కూడా బాగుంది. మొత్తం రైటింగ్ బాగుంది. పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. సో ఓవరాల్గా వర్త్ వాచ్ అంటారు. వర్త్ వాచ్, ఈజీలీ దివాళీ విన్నర్ అని చెప్పొచ్చు మనమైతే. కిరణ్ అబ్బవరం గారి స్టోరీ సెలెక్షన్ అంటే ముందు హెవీ బ్యాక్లాష్ వచ్చాక కానుండి స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడని అవసరం లేదు. మంచి లైనప్ ఉంది. ఫ్యూచర్ కూడా కొట్టేస్తాడు ఈజీ. అంటే స్టోరీ ఎంగేజింగ్ గానే ఉంటుందా? ఎంగేజింగ్ గా ఉంది, అందరు చూడొచ్చు. ఏ రేటెడే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చేస్తుంది. బాగుంది. 18 అబౌవ్. చాలా బాగుంది బ్రో. మంచి బాగా సెటప్ చేశారు. మెసేజ్ బాగుంది. ఎమోషన్స్ వర్క్ అయ్యాయి. కామెడీ అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. ఓవరాల్ బ్లాక్ బస్టర్ హిట్, దివాళీ విన్నర్. థ్యాంక్ యూ.